ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 13వ వచనం. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడు యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క మంచి వాగ్దానము, అద్భుతమైన వాగ్దానము మన యొక్క జీవితంలో దేవుడు జరిగించునుగాక. ఈరోజు ఈ యొక్క వాగ్దానం వింటున్న సహోదరి సహోదరుడా, నిరాశలో ఉన్న వారందరికీ ఆయన సంతోషమిస్తాడు. ఆయన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రతిరోజు ఈ వాగ్దానాలు వినటం ద్వారా దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు వాగ్దానాల ద్వారా అనుగ్రహిస్తాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము. యెహోవా అనుగ్రహ సంవత్సరాన్ని, మన దేవుడు చేసే ప్రతి క్రియా దినాన్ని చాటించడానికి, దుఃఖించే వారిని అందరినీ ఓదార్చడానికి ఆయన నన్ను పంపాడు. బూడిదకు బదులు పూదండను, దుఃఖానికి బదులు ఆనంద తైలాన్ని, కృంగిపోయిన మనస్సుకు బదులు స్తుతి వస్త్రాన్ని సియోనులో దుఃఖించే వారికి ఇవ్వడానికి ఆయన నన్ను పంపాడు. నిజాయితీ విషయంలో సింధూర వృక్షాలని, యెహోవా తన ఘనత కోసం నాటిన చెట్లని వారిని గురించి అనడం జరుగుతుంది. ఇర్మీయా గ్రంథము 31:13వ వచనం. వారి దుఃఖాన్ని నేను సంతోషంగా మారుస్తాను, వారి విచారానికి బదులు ఓదార్పు ఆనందం కలిగిస్తాను. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మన యొక్క దుఃఖాన్ని ఆనందంగా మారుస్తాడు, మన యొక్క విచారాలు సంతోషంగా మారుస్తాడు. ఈ యొక్క వాక్యము దీవించి ఆశీర్వదింపబడునుగాక. వాక్యమును బట్టి ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రేమ స్వరూపి, నీకు వేలాది స్తోత్రాలు. సమాధానకర్తయగు దేవా, నీకు వేలాది స్తోత్రాలు తెలియజేస్తున్నాను. నిరాశలో ఉన్నవారికి, దుఃఖంలో ఉన్నవారికి సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తానన్న దేవా, నీకు వేలాది స్తోత్రములు. ఈరోజు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరిచి ఆదరించినందుకు, ధైర్యపరచిన అమూల్యమైన మాటలను బట్టి వందనములు చెల్లిస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తండ్రి మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి, మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను
తీర్చండి. పెద్దవారిని చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.